నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం మొత్తం అక్షరాల స్తంభించిపోయింది. లక్షల మంది ఆఫీసులకు వెళ్లేవాళ్లు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్ అందరూ బస్టాపుల్లోనే ఆగిపోయారు. దీనికంతటికీ కారణం ఒక్కటే, ఆర్టీసీ సమ్మె. అసలు ఈ బస్సులు ఎందుకాగాయి? ఈ మొత్తం రవాణా సంక్షోభం వెనుక ఉన్న అసలు కథేంటో పదండి ఈరోజు వివరంగా చూద్దాం. చూడండి, 6,000. ఇదేదో చిన్న నంబర్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 బస్సులు రోడ్లమీద తిరగడం మానేశాయి, డిపోలకే అంకితమైపోయాయి. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో లక్షల మంది డైలీ లైఫ్ మొత్తం తలకిందులయ్యింది. అందుకే తెలంగాణ ఆగిపోయింది అంటున్నాం. సరే, బస్సులు ఆగిపోయాయి, కాని అసలెందుకు ఆగిపోయాయి? అందరూ అంతా సెట్ అయిపోతుంది అనుకుంటున్న టైంలో ప్రభుత్వం ఇంకా కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ వీళ్ల మధ్య అర్ధరాత్రి దాకా చర్చలు జరిగాయి. కానీ లాస్ట్ మినిట్లో అన్నీ తలకిందులయ్యాయి, చర్చలు ఫెయిల్ అయ్యాయి. ఆ ఒక్క దెబ్బతోనే ఈరోజు రాష్ట్రం మొత్తం ఇలా ఆగిపోవాల్సొచ్చింది. అసలు సిచ్యుయేషన్ ఎలా చేయి దాటిపోయిందో చూడాలంటే మనం ఈ టైం లైన్ని ఒకసారి గమనించాలి. చూడండి, సమ్మె నోటీస్ ఇచ్చింది 41 రోజుల క్రితం. కానీ ప్రభుత్వం చర్చలకు కూర్చున్నది మాత్రం డెడ్లైన్ రోజు మధ్యాహ్నం 4 గంటలు నాన్ స్టాప్గా మీటింగ్ జరిగింది. అయినా సరే లాభం లేదు. ఫైనల్గా ఏమైంది? అర్ధరాత్రి డెడ్లైన్ ముగిసింది, బస్సు చక్రాలు ఆగిపోయాయి. సరే, చర్చలు ఫెయిల్ అయ్యాయి అంటున్నాం, కాని ఎందుకు అంత పట్టుబట్టి మరీ కార్మికులు అడుగుతున్నది ఏంటి? వాళ్ల డిమాండ్ల వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్లు మొత్తం 32 డిమాండ్లు పెట్టారు. కాని అందులో ఈ 4 చాలా చాలా ముఖ్యమైనవి. మొదటిది, ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేయాలి, అప్పుడే మా ఉద్యోగాలకు భవిష్యత్తుంటుంది అని వాళ్ల నమ్మకం. రెండవది, 2021 నుంచి రావాల్సిన పీఆర్సీ అంటే జీతాల పెంపు. మూడోది, వాళ్ల కష్టార్జితం అంటే పీఎఫ్ డబ్బులు ఇంకా మిగతా బకాయిలు వెంటనే ఇచ్చేయాలి. ఇక ఆఖరిగా, చాలా కాలంగా జరగని యూనియన్ ఎన్నికలు పెట్టాలి, అప్పుడే గదా వాళ్ల వాయిస్ వినిపించేది. చూటానికి ఇవి డిమాండ్స్లా ఉన్నా తమ హక్కుల కోసమే పోరాడుతున్నామని వాళ్ళంటున్నారు. ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ నాయకులు ఏమంటున్నారో చూడండి. వాళ్ల మాటల్లోనే వాళ్ల అసంతృప్తి మొత్తం కనిపిస్తోంది. దీనర్థమేంటంటే ప్రభుత్వం విలీనమంటోంది గాని అదంతా ఉత్త కాగితాల మీదే ఉంది. ఈ కమిటీలు అవి కేవలం టైం వేస్ట్ చేయడానికి, సమస్యను సాగదీయడానికే అని వాళ్లు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే వాళ్లకి ప్రభుత్వం మీద ఇంత అపనమ్మకం ఏర్పడింది. ఈ డిమాండ్లే కాకుండా వాళ్లను ఇంకో పెద్ద భయం కూడా వెంటాడుతోంది. అదేంటంటే ప్రభుత్వం మెల్లమెల్లగా ఆర్టీసీని ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెట్టేస్తోందేమో అని. ఒకవేళ అదే నిజమైతే తమ ఉద్యోగాలకే కాదు, సామాన్యుడి రవాణా వ్యవస్థ భవిష్యత్తుకే ప్రమాదమని వాళ్లు చాలా ఆందోళనపడుతున్నారు. సరే, అసలా మీటింగ్ రూంలో ఏం జరిగింది? ఎక్కడ తేడా కొట్టింది? ఏ పాయింట్ దగ్గర అంతా ఆగిపోయింది? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకవైపేమో ప్రభుత్వ కమిటీ, అయ్యా మీ డిమాండ్లు పరిశీలించాలి, వాటివల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందో చూడాలి, మాకొక 4 వారాలు టైం ఇవ్వండి అని అడిగింది. మరోవైపు జేఏసీ ఏమందంటే, ఛాన్సే లేదు, ఇది టైం అడగడం కాదు, సమస్యను దాటవేయరం, మాకు టైం వద్దు, ఇప్పుడే ఇక్కడే ఒక స్పష్టమైన హామీ కావాలని గట్టిగా పట్టుబట్టారు. చూశారా, కేవలం ఈ సమయమనే ఒక్క పాయింట్ దగ్గరే అంతా బిడిసికొట్టింది. చర్చలు అక్కడతో ఆగిపోయాయి. సో దీన్నే మనం డెడ్ లాక్ లేదా ప్రతిష్టంభన అంటాం. అంటే రెండూ వైపులా ఎవ్వరూ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గటానికి రెడీగా లేరు. ఫలితమేంటే? సమస్య ఎక్కడిదక్కడే ఆగిపోయింది. సరే, ఈ ప్రభుత్వం, కార్మికులు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ పోరులో మధ్యలో నలిగిపోతున్నదెవరు? మనలాంటి సామాన్య ప్రజలు. ఈ సమ్మె వల్ల వాళ్ల పరిస్థితేంటో ఇప్పుడు చూద్దాం. రోజూ ఆఫీసులకు, పనులకు, చదువులకు వెళ్లే లక్షల మంది జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పెద్ద సిటీల్లో అయితే పరిస్థితి మరీ దారుణం. బస్సులే ప్రాణంగా బతికే స్టూడెంట్సు, ఉద్యోగులు అసలు వాళ్ల గమ్యాలకు ఎలా వెళ్లాలో తెలియక పడుతున్న ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి. ఇక సమ్మె మొదలైన తర్వాత 2 వర్గాలు తమ వైఖరిని ఇంకాస్త బిగించాయి. ప్రభుత్వమేమో ఒక పక్క దయచేసి సమ్మె ఆపండి అని మంత్రిగారు అప్పీల్ చేస్తూనే మరోపక్క డిపోల దగ్గర పోలీసుల్ని పెట్టేసింది. దీనికి కౌంటర్గా జేఏసీ, మాకు సరైన హామీ వచ్చేవరకు తగ్గేదేలేదు, కార్మికులందరూ కలిసికట్టుగా ఉండండి అని పిలుపునిచ్చింది. సో ఇప్పటి పరిస్థితి చూస్తుంటే ఇటు ప్రభుత్వంగానీ అటు కార్మికులుగానీ ఎవరూ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. మరి ఈ సమ్మె ఇంకెన్ని రోజులు సాగుతుంది? ఈ సమస్యకు అసలు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది అన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతానికైతే ముందున్న దారంతా గందరగోళమే.
మరి ఈ మొత్తం వ్యవహారం మన ముందు కొన్ని పెద్ద ప్రశ్నల్ని ఉంచుతోంది. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు సుమారు 50,000 మంది కార్మికులు. వీళ్ల మధ్య ఈ ప్రతిష్టంభన ఎలా ముగుస్తుంది? అంతకంటే ముఖ్యంగా సమ్మె జరిగి ప్రతిరోజూ ఆ నష్టానికి ఎవరు మూల్యం చెల్లించుకుంటున్నారు? ప్రయాణికులా, కార్మికులా, లేక ప్రభుత్వమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేంతవరకు తెలంగాణ రోడ్లు ఇలాగే మూగబోయి ఉంటాయి.